ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కచ్చెర్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల సిబ్బందికి బీఆర్ఎస్ నాయకులు భోజనం ఏర్పాట్లు చేయడమే కాకుండా వారితో కలిసి భోజనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు. పంచాయతీ కార్యదర్శి కస్తూరి శోభారాణిని విధుల నుండి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి కస్తూరి శోభారాణి గ్రామ కరోబర్ రమాకాంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని పేర్కొన్నారు. స్థానిక ఓటర్లను ప్రభావితం చేస్తూ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించిన వారిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు డీఎస్పీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆందోళనకారులకు చెదరగొట్టేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీకు వచ్చింది మేము ఎంపీడీఓతో మాట్లాడినాం, తహసీల్దార్ తోటి మాట్లాడినాం. మేము ఆడ ఇప్పుడు ఇక్కడ ఆర్ఓ గారు ఎవరైనా ఉన్నా కానీ మేము రమ్మని చెప్పినాం, మేము లెటర్ రాసి వెళ్తామని చెప్తున్నాం. మీరు వచ్చి దాడి లెటర్ రాసండి, మేము ఎఫ్ఐఆర్ చేసామని చెప్పి లెటర్ రాసేయండి మేడం, మీరు రాసిస్తాం రాసేయండి. మాటలేదు తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్థానికంగా మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి భర్త మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి మొట్ట కిరణ్ కుమార్ గారి యొక్క ఆధీనంలో మరియు ఆయన యొక్క అమౌంట్ మరియు డబ్బులతోటి ఇలా ఎన్నికల సిబ్బంది కోసం వంటలు చేయించి మరియు వాళ్ళతో కలిసి బీఆర్ఎస్ ఒకే ఒక పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సిబ్బందితో కలిసి భోజనాలు చేయడం అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరియు ఇప్పటివరకే పోలింగ్ బూత్ వద్ద మరియు అధికారులతోని కూడా మేము తెలియజేయడం జరిగింది. మేము లిఖితపూర్వకంగా ఉమ్మడిగా పార్టీలందరం కలిసి కూడా మేము ఈరోజు సెక్టార్ అధికారికి ఇవాళ ఆ ప్రతిని అందించడం జరిగింది.